2025లో యుద్ధాలతో అగ్రదేశాలు ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడి ట్రేడ్ వార్తో చాలా దేశాలు వణికిపోయాయి. ఈ భయాలకు ప్రకృతి విపత్తులు పుండు మీద కారం చల్లాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచిన ఏకైక ఆర్థిక వ్యవస్థ భారత్. డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్ను టార్గెట్ చేశాడు. కానీ ఇండియా మాత్రం ట్రంప్ దాడికి అదరలేదు, బెదరలేదు. పోవోయ్ ట్రంప్ అంటూ భారత్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. ఆర్థిక వృద్ధి రేటులో దూసుకెళ్తూ ప్రపంచానికి షాక్ ఇస్తుంది. అయితే 2026లో కూడా భారత్ వృద్ధి ఇలాంటి దూకుడునే కనబరుస్తుందా అన్నదే ఇప్పుడు అసలు సవాల్. ఎందుకంటే ట్రంప్ సుంకాలు ఎత్తేయలేదు. మరో దేశం భారత్పై సుంకాలకు రెడీ అవుతుంది. సో భారత్లో స్థిరమైన వృద్ధికి కారణం ఎవరు? వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్స్ ని భారత్ చిత్తు చేసిందా? భారత వృద్ధి రేటు పెరగడానికి కారణమేంటి? 2026లోనూ భారత్ దూకుడు కనబరుస్తుందా? 2 రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ తరుణంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రధాన అంశాల్లో భారత ఆర్థిక వృద్ధి రేటు అత్యంత కీలకమైనది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో దూసుకెళ్తుంది. అదే సమయంలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో 2026లో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది? దీనిపై తాజాగా భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఓ అంచనాను విడుదల చేసింది. భారతీయ సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్థిక నివేదికపై 2 రోజుల క్రితం ఆర్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో గమనించాల్సిన కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ముందుగా భారీ గణాంకాలతో ఈ అంశాలు ఏమిటో చూద్దాం. భారత వృద్ధి రేటు మాత్రం బలంగా కొనసాగనుంది. రిజర్వ్ బ్యాంక్ తాజా జీడీపీ గణాంకాలను హైలైట్ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య త్రైమాసికంలో 8.2% వృద్ధి రేటును భారత్ సాధించింది. గత 6 త్రైమాసికాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు ఇది. అంతేకాదు ప్రపంచంలోనే మేజర్ ఆర్థిక వ్యవస్థలుగా పేరున్న దేశాల కంటే భారత ఆర్థిక వృద్ధి మెరుగ్గా కొనసాగుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారత్ సాధిస్తున్న ఈ వృద్ధి ఎగుమతులు, ప్రభుత్వ వ్యయాలతో సాధించింది ఏ మాత్రం కాదు. భారత వృద్ధి దూకుడికి అసలైన కారణం భారతీయులే. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ప్రజలు భారీగా ఖర్చు పెట్టేశారు. అదే సమయంలో భారత్లో వ్యాపారాలు దూసుకెళ్లాయి. భారతదేశం వృద్ధికి కారణం ఎక్కువగా ఖర్చు చేస్తున్న ప్రజలు, పెట్టుబడులను పెంచుతున్న వ్యాపారాలు. మరో మాటలో చెప్పాలంటే ప్రైవేట్ వినియోగం అనేది వృద్ధికి అసలైన ఇంజన్గా మారింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు భారీగా ఖర్చులు చేస్తున్నారు. ఆర్బీఐ నివేదికలో కొన్ని ట్రెండ్స్ ని ప్రస్తావించింది. నవంబర్లో కీలక సూచీలు బలమైన పురోగతిని సూచించాయి. భారతీయ రహదారులపై భారీగా సరుకులు రవాణా అయ్యాయి. వినియోగదారులు ఎక్కువగా ఇంధనాన్ని ఉపయోగించారు. డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. కార్ల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. గత ఏడాది కాలంలో ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయికి కార్ల అమ్మకాలు జరిగినట్టు షోరూంలు నివేదిస్తున్నాయి. కార్ల విక్రయాలకు జోష్ రావడానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం పన్నుల కోతలు. ఈ ఏడాది పలు వినియోగ వస్తువులపై మోడీ సర్కార్ జీఎస్టీని తగ్గించింది. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. భారత్లో ఇదే ప్రధానమైన వినియోగ పన్ను జీఎస్టీనే. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అన్ని రంగాల్లోనూ జీఎస్టీలో ప్రభుత్వం కోతలు విధించింది. జీఎస్టీ తగ్గింపులో ఎక్కువగా ప్రయోజనం పొందిన రంగం మాత్రం ఆటో రంగమనే చెప్పాలి. జీఎస్టీ కోతలతో కార్ల ధరలు దిగివచ్చాయి. దీంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇక ఆటో సేల్స్ పెరగడానికి రెండో కారణం పండుగల సీజన్ రావడమే. దేశవ్యాప్తంగా పండుగలతో పాటు పెళ్లిళ్ల సందడి పెరిగింది. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలకు రెక్కలు వచ్చాయి. అయితే ఈ ట్రెండ్ కేవలం ఆటోమొబైల్ రంగానికే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని రంగాల్లోనూ వృద్ధి నమోదైందని ఆర్బీఐ అంచనాలు వేసింది. సో భారత్ సాధించిన ఈ వృద్ధి కేవలం అకస్మాత్తుగా వచ్చిన మార్పు ఏమాత్రం కాదు. ఇది నిలకడగానే కొనసాగుతుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి నిదర్శనం. అయితే ఇదే జోరు 2026లోనూ భారత్ కొనసాగిస్తుందా? అవును. ఆర్థిక వృద్ధి సూచీలు దూసుకెళ్లేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు ఇండియన్ ఎకనామీలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. దేశంలో ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది. నవంబర్ డేటా ప్రకారం ప్రస్తుతం 1% దిగువనకు ద్రవ్యోల్బణం దిగివచ్చింది. ఇతర సూచీలు కూడా స్థిరంగా ఉన్నాయి. సేవల ఎగుమతులకు విదేశాలు భారత్కు చెల్లించే నిధులు భారీగానే వస్తున్నాయి. అదే సమయంలో కరెంట్ అకౌంట్ లోటు తగ్గింది. అసలు కరెంట్ అకౌంట్ లోటు అంటే ఏమిటి? దీన్ని ప్రపంచంతో భారత్ నిర్వహించే చిట్టా పద్దులుగా అనుకోండి.
విదేశాల నుంచి భారత్ ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తుంది, భారత్ ఎంత ఖర్చు చేస్తుంది అన్న లెక్కలను ఈ కరెంట్ అకౌంట్ వెల్లడిస్తుంది. ఇందులో ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయనుకోండి, దాన్ని లోటుగా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్ ఈ కరెంట్ అకౌంట్ లోటును ఎదుర్కొంటుంది. కానీ నవంబర్లో ఈ లోటు తగ్గింది. ఈ లోటు నవంబర్లో $1230 కోట్ల తగ్గింది. భారత్లో కనిపిస్తున్న ఈ సానుకూల సూచీలతో చివరికి వడ్డీ రేట్ల తగ్గింపునకు దారితీశాయి. కొన్ని వారాల క్రితం వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించింది. ప్రస్తుతం భారత్లో కొనసాగుతున్న వృద్ధి రేటుకు మరింత జోష్ను పెంచేందుకు యత్నిస్తున్నట్టు ఆర్బీఐ సంకేతాలిచ్చింది. వడ్డీ రేట్లను తగ్గిస్తే వ్యాపారాలు విస్తరిస్తాయి. వ్యాపారులు తక్కువ వడ్డీకే రుణాలను తీసుకుంటారు. కొత్త ఫ్యాక్టరీలు, సేవలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎక్కువ మంది రుణాలను పొందే ఛాన్స్ ఉంటుంది. సో వడ్డీ రేట్లు తగ్గించడం భారత వృద్ధికి కొత్త ఊపు వచ్చింది. భారత గ్రోత్ రేటును కొనసాగించేందుకు వడ్డీ రేట్లు సహకరిస్తాయని ఆర్బీఐ బలంగా విశ్వసిస్తుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధి రేటు అంచనాలను కూడా ఆర్బీఐ పెంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం భారత్ 7.3% వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్బీఐ వెల్లడించింది. నిజానికి గతంలో 6.8% వృద్ధిని భారత్ సాధించే అవకాశం ఉందని తొలుత ఆర్బీఐ అంచనా వేసింది. సో 6.8 నుంచి 7.3% వృద్ధి రేటు మారడం కీలకమైన మార్పు. ఇవన్నీ భారత వృద్ధికి సానుకూలమైన అంశాలు. అయితే భారత ఆర్థిక వ్యవస్థకు వృద్ధి రేటుకు సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి అమెరికా వాణిజ్య యుద్ధం, సుంకాలు భారత్కు తలనొప్పిగా మారాయి. అమెరికాలో భారత వస్తువులు ఇప్పటికీ 50% సుంకాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లలో అవకాశాలు సన్నగిల్లాయి. ఇది భారతీయ వృద్ధిపై నెగిటివ్ సిగ్నల్స్ ఇచ్చే ప్రమాదం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ యుద్ధానికి దిగిన సమయంలోనే యూకే, ఓమన్, న్యూజిలాండ్ దేశాలతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను చేసుకుంది. కానీ అమెరికాతో వాణిజ్య చర్చలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పుడు సుంకాల ముప్పు మరింతగా పెరుగుతుంది. ఈ నెలలో మెక్సికో కీలక ప్రకటన చేసింది. చైనీస్, ఇండియన్ దిగుమతులపై సుంకాలను విధిస్తామని మెక్సికో తెలిపింది. భారత సెంట్రల్ బ్యాంక్ అంచనాలకు సుంకాలు బ్రేకులు వేయడం ఖాయం. అంతర్జాతీయ అస్థిరతలతో భారతీయ ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం చూపొచ్చని ఆర్బీఐ ఇప్పటికే హెచ్చరించింది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఒడిదుడుకులు తలెత్తితే భారత్పై తప్పకుండా ప్రభావం పడుతుంది. మీరు రూపాయి విలువను గమనిస్తే భారత్పై ఒత్తిడి ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భారత కరెన్సీ విలువ గణనీయంగా పడిపోయింది. అమెరికా డాలర్తో పోలిస్తే కొన్ని రోజుల క్రితం భారత కరెన్సీ $91 పడిపోయింది. 2 రోజులుగా రూపాయి విలువ రికవరీ అయినా ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత పేలవంగా రాణిస్తున్న కరెన్సీగా నిలిచింది. సో భారత్కు ఎదురయ్యే సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని ఆర్బీఐ చెబుతోంది. అలాని ఆర్థిక వ్యవస్థ దానంతట అదే దూసుకుపోతుందని మాత్రం కాదు. అయితే ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకు ఖచ్చితంగా ప్రాథమిక అంశాలపై దృష్టిని పెట్టాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక అంశాలు ఏవి? భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా, బలంగా మార్చే అంశాలు ధరల పెరుగుదలను అదుపులో ఉంచాలి. దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. అంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలి. అప్పులను భరించగలిగే స్థాయిలోనే ఉంచుకోవాలి. పెట్టుబడులను ఆశించిన స్థాయిలో రాబట్టాలి. అదే సమయంలో సంస్కరణలపై నిరంతరం దృష్టి పెట్టాలి. ఈ అంశాలపై మోడీ సర్కార్ దృష్టి పెడితేనే 2026లో భారత ఆర్థిక వ్యవస్థ అన్ని పరీక్షలకు ధీటుగా నిలబడుతోంది.